డేట్ ఇచ్చేస్తారు ఎన్టీఆర్ చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, అమరన్న గారి నాయకత్వం, అమరన్న గారి పురంధరేశ్వరి గారి నాయకత్వం, పురంధరేశ్వరి గారి నాయకత్వం, పురంధరేశ్వరి గారి నాయకత్వం, బీజేపీనా గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, ఎన్టీఆర్ 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 ఇంకా బస్సులు నాయకుడు పెద్ద పెద్ద రేటు కూడా ఎక్కువ పెట్టుకోవడం చూడరా తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనం ఘనంగా తెలుగుదేశం పార్టీ 43వ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నామంటే మనకు స్వతంత్రం వచ్చినట్లే. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ప్రజలు నరకాన్ని చూశారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఉందంటే స్వేచ్ఛగా స్వతంత్రంగా మనం తిరగలుగుతామంటే అప్పుడు అన్నగారు పెట్టిన తెలుగుదేశం పార్టీ ప్రభావం వల్ల ఈరోజు మనం స్వేచ్ఛగా స్వతంత్రంగా తిరగలుగుతున్నాం. మనకి 43 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అమరన్న నాయకత్వంలో మనమందరూ కులమాసం గ్రామం పంచాయతీ ప్రజలు స్వచ్ఛందంగా స్వచ్ఛతతో బ్రహ్మాండంగా ప్రశాంతంగా ఉన్నాం. ఈరోజు ఈ కార్యం జరిపిన అందరికీ చేసిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం 42 సంవత్సరాలు పూర్తి చేసుకుని 43వ సంవత్సరంని ఈరోజు పండుగగా ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని గులమాసంపల్లి గ్రామ పంచాయతీలో తెలుగుదేశం పార్టీ తరఫున మా నాయకుల తరఫున మా అక్కచెల్లెలు పంచాయతీ తరఫున అందరూ కూడా ఘనంగా చేసుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో నందమూరి తారక రామారావు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జరుగుతూ ఉండేటువంటి పేదరికాన్ని గమనించి ఈ పేదరిక నిర్మూలనకి ఆయన ఒక పార్టీని స్థాపించి ఆ పార్టీకి కొన్ని పటిష్టమైనటువంటి సిద్ధాంతాలని రూపొందించి ఎల్లవేళలా కూడా తెలుగుదేశం పార్టీ ప్రజలకి అండగా ముందుకు ఉండేటట్టుగా పార్టీని స్థాపించడం జరిగింది. ఇదివరకు కూడా తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు చేసిన సేవలు, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సేవలు, అదే ప్రకారంగా మన అమరన్న గారు చేసినటువంటి సేవలు ఇవన్నీ కూడా ప్రజలకి
ఒక పేదరిక స్థాయి నుంచి ఒక ఉన్నతమైనటువంటి ఒక స్థాయిలోకి ఈరోజు మనమంతా కూడా ఉండేటువంటి అంశం జరుగుతూ ఉందంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనము, అన్న రామారావు గారి యొక్క గొప్పతనము. ఆ పార్టీ ఇదే విధంగా కూడా ఇంకా ముందుకు పటిష్టపరుస్తూ, ఆ పార్టీ కార్యకర్తలు కూడా పటిష్టపరుస్తూ ముందుకి వెళ్ళవలసిందిగా నేను కోరుకుంటూ, అమరన్న గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మా పార్టీ నాయకులకి, గ్రామస్తులకి, పంచాయతీ ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను.